కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరిట యువతను మోసం చేసిందని, అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను చిత్తు కాగితం చేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు స్థలానికి కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులను స్థానిక రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతమైన నేపథ్యంలో ఆయన సతీమణి అన్నా లెజినోవా ఇవాళ అలిపిరి నడక మార్గంలో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుంటూరు మహిళా వివస్త్ర ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతమిస్తుందని స్పష్టం చేస్తూ నిందితుడైనటువంటి పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ బృందాన్ని అభినందించారు. పశ్చిమ బెంగాల్లోని అమ్తలాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన కార్యాలయాన్ని అక్రమ నిర్మాణం అంటూ అధికారులు ఇవాళ బుల్డోజర్లతో కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ముంబై అహ్మదాబాద్ల మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి భారత్కు చెందిన ఒక కేంద్ర మంత్రి, అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడేకి మహిగరా ఆరోపించారు. హర్ముజ్లో సీ మైన్లను ఢీకొట్టి 2 చమురు ట్యాంకర్లు పేలినట్లు ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది. ఎప్పట్లాగే ఐఆర్జీసీ అసత్య ప్రచారం చేస్తుందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు పెట్టింది. మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం నుంచి నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న మందాకిని పాత్రకు సంబంధించిన లుక్స్ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. భారతీయ సినిమాలకు యువత దూరమవుతోందని ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ అన్నారు. నేటి తరం జపనీస్ యానిమేషన్, కొరియన్ కంటెంట్కి ఎక్కువ ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడంటూ వస్తున్నటువంటి వార్తలను బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తిగా కొట్టిపడేశారు. ఫిఫా ప్రపంచ కప్ సెమీస్లో అర్జెంటీనా విజయం సాధించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లియోనెల్ మెస్సీ ఆటతీరును ప్రశంసిస్తూ హ్యారీ కేక్ను డిఫెన్స్కు పరిమితం చేసిన ఇంగ్లాండ్ మేనేజర్ థామస్ టెచెల్ వ్యూహాలను విమర్శించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.